పుష్ప 2, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాల్లో స్పెషల్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించనున్నాయి. ఈ సినిమాల కోసం డైరెక్టర్లు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన స్పెషల్ ఎపిసోడ్స్ చూస్తే ఆడియన్స్ మైండ్ బ్లాంక్ అవనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వింటర్ తో పాటు టాలీవుడ్ సినిమా ఫేవర్ కూడా స్టార్ట్ అయింది. పుష్ప 2, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో ఫ్యాన్స్ ఫుల్ హుషార్ మీదున్నారు. మూవీ లవర్స్ లో మరింత జోరు పెంచేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. పుష్ప 2లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే ఎపిసోడ్, జాతర ఎపిసోడ్ అదొక మాస్టర్ పీస్ గా నిలుస్తుందని చెబుతున్నారు నిర్మాతలు. ఒక్క జాతర ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా 50 కోట్లకు పైగా ఖర్చు చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కాగా తాజాగా విడుదలైన ట్రైలర్లో కూడా జాతరకు సంబంధించిన విజువల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో జాతర ఎపిసోడ్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుందని ఇటు చిత్ర మేకర్స్ తో పాటు అటు ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ఇక సంక్రాంతికి రిలీజ్ కానున్న గేమ్ చేంజర్ లో హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తోన్న హైడ్రా లాంటి ఒక ఎపిసోడ్ ని తీర్చిదిద్దారు. నిజాయితీ గల ఐఏఎస్ అధికారి పాత్రలో రామ్ చరణ్ కనపడుతుండటంతో అక్రమ కూల్చివేతల సన్నివేశాన్ని ఒకటి ప్లాన్ చేశారట. ఈ ఎపిసోడ్ సినిమాలోనే మేజర్ హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. గేమ్ చేంజర్ లో ఎస్జే సూర్య ప్రధాన విలన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ చిత్రం డాకు మహారాజ్. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ బాలయ్యని పరిచయం చేసిన తీరు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్ తో వింటేజ్ బాలయ్యని చూపించనున్నారట. ఈ సీన్ సినిమాకే హైలైట్ గా నిలవనుంది.